హిందూ సంస్కృతి సంప్రదాయాలను అవమానించడం కొంతమందికి ఫ్యాషన్గా మారిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మన నేతలు హిందూ ధర్మంపై మాట్లాడినట్లుగా మరే మతంపై మాట్లాడలేరన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. ఇది మనకి ప్రత్యేకించి విభిన్నమైన భాషలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, కానీ భారతదేశపు ఆత్మ ఒకటి అనేది తెలియజేస్తుంది. అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్కి, ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యేక ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అని కాదు, మన భారతీయత అనేది సనాతన సాంప్రదాయం. అనాదిగా మనందరం కలుస్తూ వచ్చాం. ఇది ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు మరింత బలోపేతం చేస్తాయి. దాంట్లో భాగంగా అందరికీ క్షేమంగా మీరు మహాకుంభంలో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా